మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకవైపు భీకర యుద్ధం, మరోవైపు మనస్సులో ఒక పెద్ద సంఘర్షణ, ఒక ప్రశ్న: జీవితంలో మనం ఏ దారి ఎంచుకోవాలి? పని చేయడమా లేక అన్నింటినీ త్యాగం చేయడమా? భగవద్గీతలోని 5వ అధ్యాయం అంటే కర్మ సన్యాస యోగం సరిగ్గా ఈ సందిగ్ధతకే ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. సరే, ఆ మార్గాన్ని మనం కలిసి అన్వేషిద్దాం. ఇది కేవలం అర్జునుడి ప్రశ్న మాత్రమే కాదు కదా, ఇది మన అందరి ప్రశ్న. జీవితంలో మనకొచ్చిన బాధ్యతలతో పోరాడుతూ ముందుకు వెళ్లాలా, లేకపోతే అన్నింటినీ వదిలేసి ప్రశాంతత కోసం ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? ఈ రెండింటిలో ఏది సరైన మార్గం? ఈ ప్రశ్నకే ఈ అధ్యాయం మనకు దారి చూపిస్తుంది. ఈ అధ్యాయం ఎలా మొదలవుతుందంటే, అర్జునుడు పూర్తి అయోమయంలో ఉంటాడు. ఎందుకంటే ఒకవైపు కృష్ణుడు కర్మలు వదిలేయ్ అన్నట్టుగా చెప్తాడు, మళ్ళీ ఇంకోవైపు లేదు, నీ పని నువ్వు చెయ్యి అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి విరుద్ధమైన మాటలు వింటే ఎవరికైనా గందరగోళం రాదా? సరిగ్గా అదే పరిస్థితి అర్జునుడిది. వినండి, అర్జునుడి మాటల్లోనే అతని ఆవేదన మనకు తెలుస్తుంది. అతను కృష్ణుడిని అడుగుతున్నాడు, స్వామీ, ఈ రెండు దారుల్లో నాకేది మంచిదో ఒక్కసారి ఖచ్చితంగా చెప్పు. త్యాగమా, కర్మ? ఈ ఒక్క ప్రశ్నలో మనందరి అంతర్మథనం దాగి ఉంది కదూ? కృష్ణుడి సమాధానం ఎంత సూటిగా స్పష్టంగా ఉందో చూడండి. ఆయనేమంటున్నారంటే, రెండూ మార్గాలు మంచివే, కాని ఏమీ చేయకుండా కర్మలను వదిలేయడం కన్నా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడమే ఉత్తమం. ఇక్కడే ఈ అధ్యాయం యొక్క అసలు సారాంశం మొదలవుతుంది. అంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు, వాటిని సరైన దృష్టితో నిర్వర్తించడమే నిజమైన గొప్పదనం. అయితే కృష్ణుడు సన్యాసం కన్నా కర్మయోగం ఉత్తమం అని చెప్పినప్పుడు మనకొక సందేహం వస్తుంది. అసలు సన్యాసం అంటే ఏంటి? చాలామంది అనుకుంటున్నట్టు అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవడమా? గీత చెప్పే అర్థం పూర్తిగా వేరు. ఆ అపోహను ఇప్పుడు తొలగించుకుందాం. చూడండి, నిజమైన సన్యాసమంటే ప్రపంచం నుండి పారిపోవటం కాదట, ప్రపంచంలోనే నిమగ్నమవ్వడం. పనులు మానేయటం కాదు, పని చేస్తే వచ్చే ఫలితంపై ఆశను వదిలేయడం. అంటే ఇది బయట మార్చుకోవాల్సిన విషయం కాదు, లోపల మన మనసులో మార్చుకోవాల్సిన వైఖరి. గీత మనకు నిత్య సన్యాసి అనే ఒక గొప్ప ఆదర్శాన్ని పరిచయం చేస్తుంది. నిత్య సన్యాసి అంటే ఎవరు? నిత్యం సన్యాసిలా ఉండేవాడు. అతను పనులు చేస్తూనే సన్యాసి. అది ఎలా సాధ్యం? ఎందుకంటే నిజమైన సన్యాసం బట్టల్లో కాదు, మనసులో ఉంటుంది. ఇష్టాయిష్టాలకు, సుఖదుఖాలకు అతీతంగా ఉండటమే నిజమైన సన్యాసం. ఈ నిర్వచనాన్ని ఒక్కసారి చూడండి. ఎవరైతే తన పనుల ఫలితాలను కోరుకోరో, అలాగే ద్వేషించరో, వారే నిజమైన సన్యాసి. సుఖదుఖాలకు చలించని ఆ స్థిత ప్రజ్ఞతే వారికి స్వేచ్ఛను ఇస్తుంది. అందుకే కృష్ణుడు కర్మయోగానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. సరైన అవగాహన లేకుండా పనులను వదిలేస్తే మనసు శుద్ధి కాదు, పైగా దుఃఖమే మిగులుతుంది. కాని అదే కర్మయోగం మనల్ని ఆలస్యం లేకుండా నేరుగా పరమాత్మ వైపు నడిపిస్తుంది. మరి ప్రపంచంలో ఉంటూ దానికి అంటకుండా ఉండటం ఎలా సాధ్యం? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి గీత ఒక అద్భుతమైన ఉపమానం చెప్తుంది. ఈ అధ్యాయానికే గుండెలాంటి ఆ రూపకమేమిటో ఇప్పుడు చూద్దాం. మన హడావిడి జీవితాల్లో ప్రశాంతతను ఎలా పొందాలి? ఈ శ్లోకం దానికి ఒక చక్కని సమాధానం. మనం చేసే ప్రతి పనిని ఒక పూజలా, భగవంతునికి అర్పణగా భావించమంటుంది గీత. అలా చేసినప్పుడు మనం చేసే ఉద్యోగం, చదివే చదువు, ఏ పనైనా సరే అది బంధం కాదు, అదే ముక్తికి దారి అవుతుంది. ఈ తామరాకు తత్వాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడానికి ఇవి 3 ముఖ్యమైన మెట్లు. మొదటిది, చేసే పనిని భగవంతునికి అర్పించడం. రెండవది, దాని ఫలితం ఎలా వచ్చినా సరే దాన్ని అంగీకరించడం. ఇక మూడవది, ఆ పనిని కేవలం మనకోసం కాకుండా అందరి మేలు కోసం చేయడం. ఇదే కర్మయోగం యొక్క ఆచరణాత్మక రూపం. ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. అసలు మనం చేసే పనులకు అంటకుండా ఉండటం అనేది ఎలా సాధ్యం? దీనికి గీత ఇచ్చే సమాధానం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పనులు చేసేది నిజానికి మనం కాదట. ఈ లోతైన సత్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
గీత మన శరీరాన్ని నవద్వారాల నగరం అని పిలుస్తోంది. అంటే 9 ద్వారాలున్న ఒక పట్టణం లాంటిదన్నమాట. మనం ఈ నగరంలో నివసించే యజమానులం. కాని ఈ నగరమే మనం కాదు. అంటే ఈ శరీరం వేరు, దీని లోపలున్న చైతన్యం అంటే ఆత్మ వేరు. ఈ అవగాహనతో దేహధారి అయిన ఆత్మ మానసికంగా అన్ని కర్మలను త్యజించి ఈ 9 ద్వారాల నగరంలో సుఖంగా నివసిస్తాడు. పనులన్నీ ఇంద్రియాలు, ప్రకృతి చేస్తున్నాయని అతను గ్రహిస్తాడు. ఆత్మ కేవలం ఒక సాక్షి. ఈ సాక్షిభావమే మనల్ని కర్మబంధం నుండి విడిపిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ప్రపంచాన్ని చూసే దృష్టి పూర్తిగా మారిపోతుంది. అలాంటి జ్ఞానికి బయటి రూపాలు, తేడాలు అస్సలు కనిపించవు. ప్రతి జీవిలోనూ ఒకే ఆత్మను చూస్తారు. వారి దృష్టిలో అంతా సమానమే. ఈ సమదృష్టి అంటే ప్రతి జీవిలో ఒకే దైవత్వాన్ని చూడటం. ఒక పండితుడిలో, ఒక ఆవులో, ఒక ఏనుగులో, చివరికి ఒక కుక్కలో కూడా అదే ఆత్మను చూస్తారు. ఈ జ్ఞానం అపారమైన కరుణకు, ప్రేమకు దారితీస్తుంది. అలాంటి వ్యక్తి బయటి వస్తువులలో ఆనందం కోసం వెతకడు. ఎందుకంటే తన లోపలే, ఆత్మలోనే అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. బయటి సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి, కాని లోపలి ఆనందం శాశ్వతమైనది. ఈ అంతర్గత శాంతి అనేది స్వార్థపూరితమైనది కాదు. అది సహజంగానే లోక కళ్యాణం వైపు ప్రవహిస్తుంది. ఎవరైతే అందరి మేలు కోరుకుంటారో వారే భగవంతుని చేరి విముక్తి పొందుతారు. ఇక చివరిగా ఈ అధ్యాయం మనకు శాశ్వత శాంతికి ఒక రహస్య సూత్రాన్ని అందిస్తుంది. కర్మయోగం ద్వారా ఎవరైనా సరే సాధించగల సూత్రమిది. ఇదే ఆ అంతిమ శాంతి సూత్రం. సర్వయజ్ఞాలకు, తపస్సులకు భోక్తను నేనే అని, సర్వలోకాలకు మహేశ్వరుడిని నేనే అని, అన్ని జీవులకు శ్రేయోభిలాషిని కూడా నేనే అని తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు. శాంతికి అసలైన మూలం దైవంతో మనకున్న సంబంధాన్ని గుర్తించడమే. కాబట్టి ఈ అధ్యాయం మనకు స్పష్టంగా చెప్పేది ఒక్కటే: నిజమైన సన్యాసమంటే జీవితం నుండి పారిపోవడం కాదు. జీవితంలో నడుస్తూ దేనికి అంటకుండా ఉండటమే నిజమైన త్యాగం. అదే నిజమైన యోగం. ఈ మార్గంలో నడవడం వినడానికి చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. కాని నిత్యం చంచలంగా ఉండే మనసును అదుపులో పెట్టడమెలా? ఆ నిగ్రహాన్ని సాధించడమెలా? ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. మనస్సును జయించే ఆ రహస్యం 6వ అధ్యాయంలో వివరించబడిన ధ్యాన అభ్యాసంలో ఉంది. తదుపరి భాగంలో ఆ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.